ఇక డీటెయిల్స్ చూస్తే సీఎస్ జవహర్ రెడ్డి పంపిన ప్రతిపాదనలు ఎన్నికల కోడ్కు విరుద్ధంగా ఉన్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. జగన్ రెడ్డి కనుసన్నల్లో అయిన వారికి ఐఏఎస్ పదవులు కట్టబెట్టేందుకు సీఎస్ జవహర్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలు కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రక్తపాతానికి సీఎస్ జవహర్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలు వారి డైరెక్షన్లో నడిచిన అధికారులే కారణమన్నారు. రాష్ట్రంలో అరాచకం సృష్టించి సిగ్గు లేకుండా టీడీపీపై బురద జల్లేందుకు జోగి రమేష్, అనిల్ కుమార్ యాదవ్ లాంటి నేతలు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎస్ జవహర్ రెడ్డి పంపిన ప్రతిపాదనలు ఎన్నికల కోడ్కు విరుద్ధంగా ఉన్నాయని చెప్పారు. అడ్డగోలుగా లిఫ్ట్ తయారు చేసి సొంత జిల్లాల వారికి పదవులు కట్టబెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు. అర్హత ఉన్నవారికి తెలియకుండా నోటిఫికేషన్ జారీ చేశారని అన్నారు. అడ్డగోలు నియామకాలను అడ్డుకోవాలని సీఈసీని సంబంధిత అధికారులను టీడీపీ అధినేత చంద్రబాబు కోరారని తెలిపారు. భోగాపురంలో ఎన్నికల ఫలితాలు ముందే పేదల భూములు కొట్టేసేందుకు ప్లాన్ చేశారని ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో రక్తపాతానికి సీఎస్ జవహర్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలు వారి డైరెక్షన్లో నడిచిన అధికారులే కారణమని అన్నారు. రాష్ట్రంలో అరాచకాలు సృష్టించి సిగ్గు లేకుండా టీడీపీపై బురద జల్లేందుకు జోగి రమేష్, అనిల్ కుమార్ యాదవ్ లాంటి నేతలు యత్నిస్తున్నారని దేవినేని ఉమా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఏఎస్ ఉద్యోగం ఇచ్చేటప్పుడు, కన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు ప్రభుత్వ శాఖలో ఇవాళ అవన్నీ కూడా చేయాల్సిన పరిస్థితుల్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కట్టుదిట్టంగా ఏదో ఒక విధంగా ఈ తతంగం అంతా కూడా పూర్తి చేసి తాను అనుకున్న వ్యక్తులకి కన్ఫర్డ్ ఐఏఎస్ పదవులు కట్టబెట్టడానికి జవహర్ రెడ్డి పడిన ఆత్రాన్ని ఇవాళ మీడియా ప్రశ్నిస్తూ ఉంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి స్పందన లేదు, సీఎస్ జవహర్ రెడ్డి నుంచి స్పందన లేదు. అడ్డగోలుగా కన్ఫర్డ్ ఐఏఎస్ ప్రక్రియని మీడియా ఘోషిస్తూ ఉంటే ఎందుకు మీరు నోరు తెరవలేకపోతున్నారు? నోటిఫికేషన్పై గోప్యత ఎందుకు? గడువు ఎందుకు తక్కువ పెట్టారు? ఆగమేఘాల మీద జాబితా ఎందుకు రెడీ చేశారు? దరఖాస్తులు స్క్రూటినీ కూడా ఎందుకు సవివరంగా చేయలేదు? పాత జాబితాలో ఉన్న పేర్లు మళ్ళీ ఎందుకు పెట్టారు? ఎన్నికల కోడ్ ముందే ఎందుకు హడావుడిగా కన్ఫర్ట్ చేసేసుకోవాలి, అన్నీ కన్ఫర్మ్ చేసుకోవాలని ఎందుకు ఇంత ఆరాటం పడ్డారో సీఎస్ జవహర్ రెడ్డి రాష్ట్ర ప్రజలకి చెప్పాలి. అస్మదీయుల కోసం ఇంత అడ్డగోలుగా ఇంత ఆత్రంగా చెయ్యాలా అని చెప్పి నేను జవహర్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి మరి ఈ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కనుసన్నల్లో జగన్ నాటకంలో లండన్లో ఉన్న ఆయన ఆదేశాల మేరకు స్వామి భక్తి ప్రకటిస్తూ ఉన్న సీఎస్ జవహర్ రెడ్డి దీని మీద ప్రజలకు సమాధానం చెప్పాలి, సంజాయిషి చెప్పాలి. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలను ఎన్నికల కమిషన్ పారదర్శకంగా నిర్వహించలేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఎన్నికల కమిషన్ పనిచేసిందని ఆరోపించారు. ప్రధాని మోదీకి మేలు చేసేలా ఎన్నికల యంత్రాంగం వ్యవహరించిందని, ఎన్నికలు జరిగిన 10 రోజులు కావస్తున్న బూత్ల వారీగా ఓటింగ్ శాతాన్ని కమిషన్ ప్రకటించకపోవడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఎన్నికల కమిషన్ పనిచేసిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు. ప్రధాని మోడీకి మేలు చేసేలా ఎన్నికల యంత్రాంగం వ్యవహరించిందని, ఎన్నికలు జరిగి 10 రోజులు కావస్తున్నా బూతుల వారీగా ఓటింగ్ శాతాన్ని కమిషన్ ప్రకటించకపోవడం సరికాదన్నారు. పోలింగ్ కేంద్రంలో ఓటరు స్వేచ్ఛగా ఓటు వేసుకునే అవకాశం కల్పించలేదని, ఎన్నికల సందర్భంగా బహిరంగంగా డబ్బులు పంపిణీ చేసిన వారిపై చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. పోలవరం నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ త్వరగా అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఎక్కడ ఆరోగ్యశ్రీ సేవలు ఆగలేదని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మలాది విష్ణు తెలిపారు. కానీ టీడీపీ, బీజేపీ నాయకులు పనిగట్టుకుని ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోయాయని విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధైర్యం ఉంటే ఆరోగ్యశ్రీ సేవలపై పచ్చ నేతలు బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఎక్కడా ఆరోగ్యశ్రీ సేవలు ఆగలేదని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మలాది విష్ణు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు యథాతథంగా కొనసాగుతున్నాయని, ఎక్కడా అంతరాయం లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. అయినా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయంటూ కొన్ని పత్రికలు అబద్దాలు వండి వారిస్తూ పేదలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. పేదల సంపూర్ణ ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసిన టీడీపీకి ఈ పథకం గురించి మాట్లాడే నైతిక
నైతిక హక్కు లేదన్నారు. టీడీపీ హయాంలో కేవలం తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు మాత్రమే ఆరోగ్యశ్రీ వర్తించేదని, వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలతో పాటు 5 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్న మధ్య తరగతి కుటుంబాలకు కూడా ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నారని తెలియజేశారు. మొత్తంగా రాష్ట్రంలో 1.42 కోట్లకు పైగా కుటుంబాలకు ప్రస్తుతం ఆరోగ్యశ్రీ వర్తిస్తోందని, దీనిని తెలుగుదేశం నేతలు కాదనగలరా అని ప్రశ్నించారు. సమస్యాత్మక నియోజకవర్గాల్లో ఎన్నికల విధులు నిర్వహణకు పోలీసు అధికారులను కేటాయిస్తూ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు ఇచ్చారు. తమకు కేటాయించిన జిల్లా పరిధిలోని ఎస్పీ ఎదుట వెంటనే రిపోర్ట్ చేయాలని వారిని ఆదేశించారు. రాష్ట్రంలో సిఐడి, ఏసీబీ, పీటీసీ, ఎస్బీ, రైల్వే, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ తదితర విభాగాల్లో పనిచేస్తున్న అదనపు ఎస్పీ, డీఎస్పీ 58 మంది అధికారులకు ఈ విధులు కేటాయించారు. వీరిలో 19 మందికి తొలుత కేటాయించిన జిల్లా నుంచి మరో జిల్లాకు మారుస్తున్నట్లు శనివారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎన్నికల రోజు నిశ్శబ్ద విప్లవం వైసీపీని కాలకిందేసి తొక్కేసిందని, దీంతో నిరాశ నిస్పృహలతో నీలి పత్రికలో తప్పుడు రాతలు రాస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య మండిపడ్డారు. వెబ్కాస్టింగ్ బటన్ నొక్కేది చంద్రబాబేనంటూ అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. సిఎస్ జవహర్ రెడ్డి, పిఎస్ఆర్ ఆంజనేయులు, రాజేంద్రనాథ్ రెడ్డి, కొల్లు రఘువీరారెడ్డి అంతా మీ వాళ్లే కాదా? చంద్రబాబు హైజాక్ చేసి బటన్ నొక్కి ఉంటే మీ వాళ్ళు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు చాలామంది అజ్ఞాతంలోకి వెళ్లారని, ఏ పోలీసులు పిన్నెల్లికి సలాం కొట్టారా? ఆ పోలీసులే ఆయనకు బాధడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. పోలీసులు చిత్తశుద్ధితో ఇన్వెస్టిగేషన్ చేసే ప్రతి కేసులో పిన్నెల్లిని A1 ముద్దాయిగా తేల్చాలని వర్లరామయ్య అన్నారు. నిరాశ నిస్పృహలతోటి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి సగం మంది లీడర్స్ లేరండి. దేవ్ గౌన్ అండర్ గ్రౌండ్ చెప్పమనండి, నేను ఒక్క పేరు పిలుస్తా, లేచి నిలబడమనండి. స్కూల్లో టీచర్ పిలిచినట్టు రోజమ్మ నిలబడంటే లేదామె, అంబటి అంటే లేడు ఆయన, కోమటి అంటే లేడు, సుబ్బయ్య అంటే లేడు, వెంకయ్య అంటే లేడు. అందరూ వాళ్ళకి అర్థమైపోయింది. తిరోగమన దిశలో ఉన్నాం మనం, ఓడిపోతున్నాం మనము. ప్రజలు మనల్ని తిరస్కరించారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీ దుర్మార్గపు పరిపాలనకి మా అందరినీ తిరస్కరించారని వాళ్ళందరూ అనుకుంటున్నారు, ది కంటెస్టెడ్ క్యాండిడేట్స్. అందుకే నిరాశ నిస్పృహలతోటి నోటికి వచ్చినట్లుగా అభండాలు వేస్తున్నారు. లోకేష్ బాబుకి వచ్చింది అంటే, లోకేష్ బాబు రావటం ఊళ్ళో అందరికి వచ్చింది. సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడికి వచ్చింది. నీకు లేదా అది సెల్ ఫోన్? నువ్వు నవ్వుతావేంట, సెల్ ఫోన్ సజ్జలా నీ దగ్గర లేదా? ఉంటే ఆ రోజునే వచ్చింది కదా. లోకమంతా కోడే కూసింది. ఆ రోజున మీ గౌరవ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మంది మార్పులంతో ఆ బూత్లోకి వెళ్ళటం, ఆ బూత్లో ఉన్న పిఓస్ అధికారులందరూ కూడా లేచి నిలబడి ఆయన్ని స్వాగతించటం నమస్కారాలతోటి, ఈయన సరాసరి అక్కడికి వెళ్ళటం, దాన్ని బద్దలు కొట్టడం, అవన్నీ కూడా వీవీప్యాట్స్ అన్నీ బయటపడటం. ఈ బూత్లోనే ఈ రకంగా టీడీపీకి ఇంత మెజార్టీ ఉంటే నా బతుకు అవుట్, నేను ఓడిపోతున్నానని ఏదో అసలే కోతి కళ్ళు తాగింది, నిప్పు తొక్కింది. ఇంకెట్లా ఉంటుంది ఆ కోతి పరిస్థితి? అదే ఆ రోజున మిస్టర్ పిన్నెల్లి పరిస్థితి. బద్దలు కొట్టాడు, బయటపడింది. మెజారిటీ టీడీపీకి వస్తుంది. ఏది అబ్సల్యూట్ మెజారిటీ టీడీపీ కనపడుతుంది. ఏమి చేయాలో అర్థం వల్ల కనిపించిన టీడీపీ వాళ్ళందరినీ కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. మా శేషగిరి ఏజెంట్గా ఉంటే అతన్ని ఇష్టం వచ్చినట్టుగా కొట్టాడు. బయటకు వచ్చినంత వీడిని వేసేయండి రా చెప్పాడు. వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టుగా కొట్టాడు. చంద్రబాబు గారు హైజాక్ చేసి బట్టలు నొక్కుతుంటే సీఎస్ ఊరుకుంటాడా? మీ మనిషి. అక్కడ ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు ఎవరండి? ఆయన ఏ పొజిషన్లోనే ఉన్నాయి. మీ మనిషి కాదు. చంద్రబాబు గారు ఈ వెబ్కాస్టింగ్ని హైజాక్ చేసి బటన్ నొక్కుతుంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఊరుకుంటారా? వైఎస్ఆర్సీపీ మళ్లీ గెలుస్తోందని సొంత పార్టీ వాళ్లు కూడా నమ్మలేని పరిస్థితిలో ఉన్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. జూన్ 4 తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు స్థానికంగా ఎవరు ఉండకపోవచ్చునన్నారు. కూటమి విజయం ఖాయమని సర్వేలన్నీ ముక్తకంఠంతో చెబుతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు మరోసారి సీఎం కావడం పోలింగ్ రోజే నిర్ణయమైందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పత్తిపాటి పుల్లారావు అన్నారు. ఓటమి నైరాశ్యంలో కౌంటింగ్ రోజున వైసీపీ హింసకు పాల్పడే ప్రమాదం ఉందని అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
కుట్రలో భాగంగానే పిఎస్లో కెమెరాలు పనిచేయకుండా చేస్తున్నారని అన్నారు. కావాలనే సీసీ కెమెరా సేవలకు బిల్లులు చెల్లించకుండా ఈ పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. వైసీపీ రౌడీ రాజ్యంపై సాక్ష్యాలు లేకుండా చేయాలని సీసీ కెమెరాలపై కుట్రలు పన్నారని అన్నారు. ఈసీ తక్షణం జోక్యం చేసుకుని సీసీ కెమెరా వ్యవస్థ మొత్తం పనిచేసేలా చూడాలని కోరారు. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా జూన్ 4న వారి ఓటమిని ఎవరూ అడ్డుకోలేరని పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. కారంపూడి సీఐపై హత్యాయత్నం కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదని తెదేపా నేత జీవి ఆంజనేయులు ప్రశ్నించారు. పోలీసునే చంపబోయిన వ్యక్తి ముందు ఎందుకు సాగిలపడుతున్నారని ప్రశ్నించారు. పిన్నెల్లికి హైకోర్టు రక్షణ కల్పించింది ఈవీఎం ధ్వంసం కేసులో మాత్రమేనన్నారు. విధుల్లో ఉన్న సీఏని కొట్టి గాయపరిచినా అరెస్టుకు ఎందుకు భయపడుతున్నారన్నారు. రాష్ట్రమంతా ముక్కును వేలేసుకుంటున్న పోలీసులో కనీసం చలనం లేదని ఎద్దేవా చేశారు. పోలీసులు వైకాపా స్వామి భక్తిని పక్కన పెట్టకపోతే కౌంటింగ్ రోజు రక్షణ ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్నికల హింసపై విచారణ జరుగుతుంటే సీఎస్ విశాఖలో భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. 4 రోజుల క్రితం భూముల రిజిస్ట్రేషన్ కోసం వచ్చి భోగాపురం ఎయిర్పోర్టుపై సమీక్షని చెప్పారన్నారు. నెల రోజుల్లో పదవీ విరమణ చేయనున్న సీఎస్ జవహర్ రెడ్డి భారీగా భూ ఆక్రమణలకు తెరలేపారన్నారు. ఉత్తరాంధ్రలో 2,000 కోట్ల విలువైన అసైన్డ్ భూములను కొట్టేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికల హింసపై విచారణ జరుగుతుంటే సీఎస్ విశాఖలో భూ అక్రమాలకు పాల్పడుతున్నారని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. ఉత్తరాంధ్రలో 2,000 కోట్ల విలువైన అసైన్డ్ భూములను కొట్టేశారని విమర్శించారు. ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యాకే భూముల మార్పిడి జీవో 596 ఇచ్చారని, ఆ జీవో ఆధారంగానే సీఎస్ కుమారుడు విశాఖలో 800 ఎకరాలకు పైగా భూములు చేజిక్కించుకున్నారని చెప్పారు. 400 ఎకరాల ఎస్సీ బీసీ అసైన్డ్ భూములను బినామీల పేరిట సొంతం చేసుకున్నారని తెలిపారు. విశాఖ విజయనగరం జిల్లాల్లోని అసైన్డ్ భూములపై కన్నేసి కుమారుడిని రంగంలోకి దింపారని అన్నారు. ఎకరం 2 కోట్లు పలికే భూములను 5-6 లక్షలకే జవహర్ రెడ్డి ముఠా ఒప్పందాలు చేసుకుందని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్లీ రాదన్న భయంతో హడావుడి రిజిస్ట్రేషన్లకు సిద్ధమయ్యారని అన్నారు. ఈసీ జోక్యం చేసుకుని అక్రమ భూ రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నుంచి జరిగిన రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని, అసైన్డ్ భూములు కొట్టేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఐఏఎస్లపై సీబీఐ విచారించాలని పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. పేద రైతుల దగ్గర నుంచి అసైన్డ్ భూముల్ని డీ పట్టాలని అక్రమంగా దొడ్డిదారిన రాయించుకున్నారు. వాటి రిజిస్ట్రేషన్ పనులై ఆగమేఘాల మీద ఇంకా ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి కాలం చెల్లిందని చెప్పి తెలుసుకున్నటువంటి జవహర్ రెడ్డి ఇదే నెలలో 13వ తారీఖున ఒకసారి 20వ తారీఖున ఒకసారి రహస్యంగా భోగాపురం పరిసర ప్రాంతాల్లో, అంటే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కుమారుడు ఎక్కడైతే డీ పట్టా భూముల్ని అసైన్డ్ భూముల్ని అగ్రిమెంట్లు చేసుకొని ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇంకా పెండింగ్ ఉన్నాయని చెప్పి, రిజిస్ట్రేషన్ పెండింగ్ ఉన్నాయని చెప్పి ఆ యొక్క పర్యవేక్షణ కోసం అధికారులందరినీ కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకొని 2,400 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూముల్ని చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కుమారుడు కొట్టేశారు. ఒక్క ఉత్తరాంధ్రలోనే 800 ఎకరాలు ఒక చీఫ్ సెక్రటరీ తన కుమారుడు పెట్టి తన టీంతో అసైన్డ్ భూముల్ని జియో నెంబర్ 596 అడ్డం పెట్టుకొని 5 లక్షలకి 10 లక్షలకి వాళ్ళు భయభ్రాంతులు గురి చేసి దారిద్ర్య దిగురేఖ ఉన్నటువంటి వాళ్ళకే పట్టాలు ఇవ్వాలి చట్ట ప్రకారంగా. అలాంటిది వైసీపీ నేతలు చెందినటువంటి వాళ్ళ బినామీలకి, బాగా స్థిరపడినటువంటి వాళ్ళకి, ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీలకి ఇవాళ ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ రైతుల పేరుతో తీసుకొచ్చి అడ్డగోలు కొన్ని 100 ఎకరాలు రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నప్పటికీ కూడా ఈ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఇంత ఆగమేఘాల మీద సందట్లో సడేమి అన్నట్టు కెఎస్ జవహర్ రెడ్డి గారు తన 800 ఎకరాలని రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి రేయింబవల్లో ఏదైతే భోగాపురం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారో ఆ రైతుల దగ్గర వాటిని రిజిస్ట్రేషన్ ఆగమేఘాల మీద చేసేయాలి. రేపు 4వ తారీఖున వచ్చేటువంటి ఫలితాల్లో భాగంగా మనం ఇంటికి సాగనంపడం ఖాయం, మన భూభాగోతాలని బయటపడతాయని చెప్పే ఉద్దేశంతో
రాజస్థాన్ నుండి విదర్భ తెలంగాణ మీదుగా బంగాళాఖాతం వరకు విస్తరించిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గంటకు 17 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతున్నట్లు అమరావతిలోని వాతావరణ విభాగం తెలిపింది. ప్రస్తుతం ఇది పశ్చిమ బెంగాల్కు ఆగ్నేయంగా 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపారు. శనివారం రాత్రికి ఇది తుఫానుగా మారి ఆదివారం రాత్రికి సాగర్ ద్వీపం వేపువావర వద్ద తీరం దాటుతుందని స్పష్టం చేశారు. రాజస్థాన్ నుంచి విదర్భ తెలంగాణ మీదుగా బంగాళాఖాతం వరకు విస్తరించిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గంటకు 17 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతున్నట్లు అమరావతిలోని వాతావరణ విభాగం తెలిపింది. ప్రస్తుతం ఇది పశ్చిమ బెంగాల్కు ఆగ్నేయంగా 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని స్పష్టం చేసింది. శనివారం రాత్రికి ఇది తుఫానుగా మారి ఆదివారం అర్ధరాత్రికి సాగర్ ద్వీపం వేపుపార వద్ద తీరం దాటుతుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం తుఫాను ప్రభావం కోస్తాంధ్ర తీరంపై లేకపోయినా ఉపరితల ద్రోణి కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాగల 2 రోజుల పాటు ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉరుములతో కూడిన మోస్తరు జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తదుపరి వాతావరణం పొడిగా మారుతుందని స్పష్టం చేసింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు మరింత క్రియాశీలకంగా మారాయి. అరేబియా సముద్రంలోని చాలా ప్రాంతాలకు ఇవి విస్తరించాయని, మరింతగా పురోగమించి కేరళ తీరాన్ని ఈ నెల 31లోగానే తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలియజేసింది. బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం ఉత్తర దిశగా గంటకి 17 కిలోమీటర్ల వేగంతో కదిలి ఈ రోజు ఉదయం అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నది. ఇది సాగర్ ఐలాండ్ పశ్చిమ బంగాల్ నుండి 440 కిలోమీటర్ సౌత్ ఈస్ట్ దిశలో మరియు కేపుపార బంగ్లాదేశ్ నుండి 440 కిలోమీటర్ల నైరుతి దిశలో కేంద్రీకృతమై ఉన్నది. ఈ తీవ్ర వాయుగుండం ఉత్తర దిశగా కదిలి ఈ రోజు సాయంత్రానికి మధ్య ఈశాన్య మరియు ఉత్తర బంగాళాఖాతంలో తుఫానుగా బలపడి రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా బలపడుతుంది. తీవ్ర తుఫానుగా 110 నుండి 120 కిలోమీటర్, అత్యధికంగా 135 కిలోమీటర్ల వేగంతో బంగ్లాదేశ్ మరియు పశ్చిమ బంగాల్ కోస్తా ప్రాంతంలో సాగర్ దీవి మరియు కేపుపార మధ్య తీరం దాటే అవకాశం ఉంటుంది. దీని ప్రభావం వల్ల ఈ రోజు కోస్తాంధ్రలో చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. రాయలసీమలో కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. ఉత్తర కోస్తాంధ్రలో ఈ రోజు ముఖ్యంగా కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాలలో 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది.